వన్డే వరల్డ్ కప్ 2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన షమీ తనపై విమర్శలు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరని సీరియస్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్లో మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాగా ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో తన 5 వికెట్ల హాల్ను అందుకోగానే షమీ మోకాలిపై కూర్చుని 2 చేతులతో నేలను తాకుతూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే షమీ సెలబ్రేషన్స్ను కొంతమంది అభిమానులు తప్పుపట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతన్ని ట్రోల్ చేశారు. నేను నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను ఒక భారతీయ ముస్లింనని గర్వంగా చెప్తాను. నమాజ్ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే నేను ఈ దేశంలో ఎందుకుంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు 5 వికెట్లు సాధించాను. అప్పుడు ఎప్పుడైనా నేను నమాజ్ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్లో వికెట్ల కోసం 200% ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశా. దీంతో కాస్త అలసటగా గురై మోకాళ్లపై కూర్చున్నానని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. కాగా షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్నాడు.